సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అధికారులు సిబిఐ కోర్టులో దాఖలు చేసిన తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది. నివేదికను పరిశీలించిన అనంతరం కేసును క్లోజ్ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయేషా శరీర అవశేషాలను తమకు అప్పగించాలని ఆయేషా తల్లిదండ్రులు కోరగా వారి విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది. ఫిబ్రవరి 27న బాధిత తల్లిదండ్రులు సిబిఐ దర్యాప్తు అధికారి కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. అవసరమైన భద్రత, సరైన వాహన సదుపాయం కల్పించి తల్లిదండ్రులతో పాటు వారి స్వస్థలమైన తెనాలికి వెళ్లాలని కోర్టు సూచించింది. ఆయేషా మీరా ఆఖరి అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిగేలా సహకరించాలని అధికారులను ఆదేశించింది సిబిఐ కోర్టు. సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అధికారులు సిబిఐ కోర్టులో దాఖలు చేసిన తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది. నివేదికను పరిశీలించిన అనంతరం కేసును క్లోజ్ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయేషా శరీర అవశేషాలను తమకు అప్పగించాలని ఆయేషా తల్లిదండ్రులు కోరగా వారి విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది. ఫిబ్రవరి 27న బాధిత తల్లిదండ్రులు సిబిఐ దర్యాప్తు అధికారి కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. అవసరమైన భద్రత, సరైన వాహన సదుపాయం కల్పించి తల్లిదండ్రులతో పాటు వారి స్వస్థలమైన తెనాలికి వెళ్లాలని కోర్టు సూచించింది. ఆయేషా మీరా ఆఖరి అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిగేలా సహకరించాలని అధికారులను ఆదేశించింది సిబిఐ కోర్టు.